వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా మనం ఎందుకంటే ఎగ్జామినేషన్ సీజన్ కాబట్టి ఏదైనా నోటిఫికేషన్స్ పడినప్పుడు దానికి సంబంధించి మనం వీడియోస్ చేస్తున్నాం. దానికి సంబంధించి ఆల్రెడీ నేను బిట్సాట్ కానీ లేకపోతే జేఈ కానీ లేకపోతే ఐజర్ కానీ నెక్స్ట్ ఎగ్జామ్ కానీ సిఈటీ కానీ లేకపోతే ఈవెన్ సిఎంఐ కానీ ఐఎస్ఐ కానీ లేకపోతే సియూయూటీ కానీ ఏవైతే కొంచెం ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ అని మనం ఏదైతే మనం ఎక్కువగా మనం మాట్లాడుకుంటామో దానికి సంబంధించినటువంటి అడ్మిషన్స్కి నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే ఈరోజు జనరల్గా ఏదైతే ఐజర్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాం మనం ఐఏఎస్సిఆర్ గురించి, దానికి ఆల్రెడీ మనం వీడియో కూడా చేయడం జరిగింది. దాని డెడ్లైన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నైజర్ అనే ఎగ్జామ్ గురించి కూడా మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. దానికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. నైజర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేది ఏదో చెప్తున్నాం. నైజర్ అనేది భువనేశ్వర్లో ఉంటుంది మనకి. ఇది కూడా జస్ట్ లైక్ ఐజర్ లాంటిది రీసెర్చ్ ఇన్స్టిట్యూటే, కాకపోతే దీనికి ఫండింగ్ చేయడం వేరు. ఐఏఎస్సిఆర్స్ అంటే ఫండింగ్ వేరు. దీనికి వచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి కంప్లీట్గా ఫండింగ్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పొచ్చు. దీనికి 2 క్యాంపస్లు ఉంటాయండి. ఒకటి వచ్చి భువనేశ్వర్లో ఉంటుంది, 200 సీట్స్ ఉంటాయి. ఒక 50 ఎన్నో అక్కడ ఉంటాయండి. మన ముంబై క్యాంపస్లో ఉంటుంది. ముంబై క్యాంపస్ అంటే యూనివర్సిటీ, బేసికల్గా యూనివర్సిటీ ఆఫ్ ముంబై వాళ్ళు దానికి సర్టిఫికేట్ డిగ్రీ అనేది వాళ్ళు ప్రదానం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారండి, NEST అని. అది 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది మే 9వ తారీఖున మనకి లాస్ట్ డేట్ ఉంటుందండి. అది జూన్లో ఎగ్జామ్ ఉంటుంది మనకి. సో దానికి సంబంధించినటువంటి వివరాల్లో మనం వెళ్ళినట్లయితే దీనిలో ఉన్న బేసిక్గా అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే అండి, దీనికి ఐజర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. జనరల్గా ఐఏఎస్సిఆర్ రాయాలి అనుకున్నట్లయితే మీరు ఎంపీసీ చదివినా బైపీసీ చదివినా కూడా రాయొచ్చు. కాకపోతే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత 4 సబ్జెక్టులు మ్యాండేటరీగా రాయాలి. ఆ స్కోర్ కౌంట్ చేస్తారు. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా. దాంట్లో ఓవరాల్గా వచ్చినటువంటి స్కోర్ బట్టి మీకు ర్యాంక్ ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు ఎంపీసీ వాళ్ళు అయ్యి ఉండి బయాలజీ రాకపోయినా మీకు 0 అయితే 0 కౌంట్ అయిపోతుంది. అది 240 మార్క్స్కి ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బైపీసీ వాళ్ళు మ్యాథ్స్ రాకపోయినా లేదా ఎంపీసీ వాళ్ళు బయాలజీ రాకపోయినా కూడా మొత్తం కౌంట్ అయితే అవుతుంది. ఇక్కడ అలా కాదండి. ఈ ఎగ్జామ్లో కూడా ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే. దీనికి కూడా 128 టెస్ట్ సెంటర్లు ఇచ్చారు. దానిలాగానే ఎగ్జామ్ రాస్తారు. సీట్లు తక్కువ ఉన్నప్పటికీ కూడా మీకు ఎక్కడా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని చోట్ల ఉన్నాయి. 1400 1500 ఉంటుంది మీకు. దీనికి అప్లికేషన్ ఫీజు అది పెట్టుకుంటారు మీరు. కానీ ఈ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మీకు 4 సెక్షన్లు ఉంటాయి. కానీ ఇందులో బెస్ట్ 3 తీసుకుంటారని వాళ్ళు. అంటే మీరు 4 కూడా అటెంప్ట్ చేయొచ్చు. అంటే ఒకవేళ మీరు ఎంపీసీ స్టూడెంట్ అయ్యి బయాలజీ కొంచెం నాలెడ్జ్ ఉంటే, ఏదైనా ఐజర్కి ప్రిపేర్ అయ్యి ఉంటే, ప్రాబబ్లీ మ్యాథ్స్ టఫ్గా ఉందనుకోండి, బయాలజీ ఈజీగా ఉందనుకోండి, బయాలజీ చేసేచ్చు. మీరు ఈవెన్ ఎంపీసీ చదివినా, మీరు ఎంపీసీ చదివారు కదా కంపల్సరీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆన్సర్ చేయాలని, కానీ బైపీసీ చదివారు కదా అని చెప్పేసి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆన్సర్ చేయాలని రూల్ లేదు. మీరు 4 ఆన్సర్ చేస్తే బెస్ట్ 3 తీసేసుకుంటాడు వాడే, తక్కువ వచ్చింది వదిలేస్తాడు. కాకపోతే దీంట్లో ఉన్న ఇంకొక రిస్క్ ఏంటంటే, అఫ్కోర్స్ ఒక్కొక్క దానికి 20 క్వశ్చన్లు ఇస్తాడు. ఒక్కొక్క దానికి 3 మార్కులే, +3 -1 అండి. ఇది డేంజరస్. బిట్సాట్ లాంటిది ఇది. అంటే +3 అంటే ఏమైందంటే మీకు చాలా డేంజర్. అది యాక్చువల్గా చెప్పాలంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 60 మార్కులు ఉంటాయి మీకు, 20 క్వశ్చన్లు కాబట్టి. మామూలుగా చూస్తేనే 3 సబ్జెక్టులే 180 మార్క్స్కే మీకు కౌంట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జామ్ వచ్చి 180కి ఉంటుందండి. ఎగ్జామ్ వచ్చి 240కి ఉంటుంది. బట్ మీకు క్యాలిక్యులేట్ చేసేది 180గా క్యాలిక్యులేట్ చేస్తారు. అది 180లో బెస్ట్ 3 తీసుకుంటారు. ఆ బెస్ట్ 3 ఏదైనా పర్వాలా, మీరు చదివిన దానికి రిలేటెడ్ అవ్వక్కర్లా. మీరు సైన్స్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ చదివి సరిపోతుంది. 12థ్లో మీరు 2023లో పాస్ అయినా చాలు, 2024లో పాస్ అయినా చాలు, 2025లో రాస్తున్నా పర్వాలా. ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడు మీరు క్లాస్ 12th అయినా కూడా పర్వాలా. ఒకవేళ ఏదన్నా కారణం చేత మీరు బెటర్మెంట్ కానీ లేదా క్యాన్సిల్ చేసుకుని రాసినటువంటి ఇయర్ ఏదైనా ఉన్నట్లయితే 12th, అప్పుడు కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది 3 ఏళ్ళలో ఉంటే. ఇంతకుముందు మీరు పాస్ అయినప్పటికీ కూడా. లేదు ఓపెన్ స్కూల్లో రాసి ముందు నేను పాస్ అయ్యాను, మార్కులు సరిగా రాలేదు, తర్వాత ఓపెన్ స్కూల్ రాశాను, ఆ ఓపెన్ స్కూల్ పాస్ 2023లో అయ్యాను అనుకోండి, వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి. సో అందువల్ల ఎలిజిబిలిటీ దగ్గర క్లారిటీ తీసుకోండి. అలాగే మీకు సిలబస్ వచ్చి NCERTలో 11th 12th 2 సిలబస్లో ఉంటాయి. జనరల్గా మీకు నీట్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో, జేఈ ఎవరైతే ప్రిపేర్, దానికి సపరేట్గా చేసిన ప్రిపరేషన్ అట్లా ఆ ప్రిపరేషన్ సరిపోతుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఇంకొక రిస్క్ ఏంటంటే, మీకు మినిమం అడ్మిసిబుల్ స్కోర్ అంటారండి, MAS అంటారు జనరల్గా. అంటే మీరు ఏదైతే అంటే అఫ్కోర్స్ దీన్ని రాయడానికి 12th క్వాలిఫికేషన్ చెప్పాను కదా, ఓపెన్ కేటగిరీ 60% ఉంటే చాలండి దీనికి. మామూలుగా జేఈ లాంటి దానికైతే అడ్వాన్స్డ్ అయితే మీకు 70% ఉండాలంటారు ఇంటర్. దీనికి 60% మీరు ఇంటర్ మార్కులు ఉన్నట్లయితే సరిపోతుంది. ఆ 60% మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు, ఓవరాల్ 60% రావాలి. ఒకవేళ రిజర్వేషన్ SC ST ఉన్నట్లయితే 55% సరిపోతుందండి. ఈ మినిమం అడ్మిసిబుల్ స్కోర్లో ఉన్న రిస్క్ ఏంటంటే, ఈ ఎగ్జామ్లో అన్నీ కూడా మినిమం అడ్మిసిబుల్ స్కోర్ అంటే టాప్ 100 మందిని తీసుకుంటారు. ఇప్పుడు కెమిస్ట్రీ ఉంది, 100 మందిలో యావరేజ్ చేస్తారు. ఒక 60కి 45 వచ్చినాయి అనుకోండి, యావరేజ్ ఆఫ్ టాప్ 100 స్టూడెంట్స్ ఇన్ ద కెమిస్ట్రీ సబ్జెక్ట్.
దాన్ని 0.9తో మల్టిప్లై చేస్తారు. అది మినిమం అడ్మిసిబుల్, అది 0.2తో మల్టిప్లై చేస్తారు. 0.2తో మల్టిప్లై చేసిన వచ్చిన స్కోర్ మినిమం అడ్మిసిబుల్ స్కోరు. అంటే మీకు మినిమం అడ్మిసిబుల్ స్కోరు ఇంత రావాలి. అది అట్లాగే ప్రతి సబ్జెక్ట్లో కూడా టాప్ 100 తీసుకుని దాన్ని 0.2తో మల్టిప్లై చేస్తే వచ్చింది మినిమం అడ్మిసిబుల్ స్కోరు. ఆ మినిమం అడ్మిసిబుల్ స్కోర్ తర్వాత మీ రిజర్వేషన్ బట్టి మళ్ళీ మీ క్వాలిఫైయింగ్ స్కోర్ వేరు. క్వాలిఫైయింగ్ వేరు, మినిమం అడ్మిసిబుల్ స్కోర్ వేరు. మినిమం అడ్మిసిబుల్ స్కోర్ ఈజ్ డిఫరెంట్, క్వాలిఫైయింగ్ స్కోర్ ఈజ్ డిఫరెంట్. క్వాలిఫైయింగ్ స్కోర్ డిపెండ్స్ అపాన్ ది యువర్ రిజర్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ కేటగిరీ అయితే ఎలాగ ఏంటనేది ఇచ్చాడండి వాడు, చెప్తాను ఉండండి మీకు. ఏం చెప్తున్నాడంటే కోర్స్ మీకు 20% ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ ది అంటే 0.2 100 స్కోర్స్ ఆ సెక్షన్లో తీస్తారో అక్కడికి అది అయిపోయింది, మినిమం అడ్మిసిబుల్ స్కోర్ అయిపోతుంది మీకు. సో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయండి. SMAS అంటారు దాన్ని మనకి, సెక్షన్ వైజ్ మినిమం అడ్మిసిబుల్ స్కోర్ అంటారు అనమాట. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చి 90% ఉండాలండి. ఓపెన్ కేటగిరీ అయితే 100%. అంటే 0.2తో టాప్ 100 స్కోర్ని మల్టిప్లై చేస్తే వచ్చే స్కోర్కి మినిమం అడ్మిసిబుల్ స్కోర్ ఓపెన్ కేటగిరీకి. ఓబీసీకి దాన్ని మళ్ళీ 0.9తో మల్టిప్లై చేస్తారు. రిజర్వేషన్ ఉంటే SC ST కానీ PH రిజర్వేషన్ ఉంటే 50%తో మల్టిప్లై చేస్తారు. ఇది మినిమం అడ్మిసిబుల్ స్కోర్స్ అంటారు సెక్షన్ వైజ్ కాబట్టి, సబ్జెక్ట్ వైజ్ సపరేట్గా చూస్తారు కాబట్టి SMAS అంటారండి, SMAS. కట్ ఆఫ్ వేరండి. మళ్ళీ కట్ ఆఫ్ అంటే జనరల్గా మినిమం అడ్మిసిబుల్ పర్సంటైల్ అంటారండి, MAP అంటారు. అది 95% ఏమో జనరల్ కేటగిరీ, 90% OBC, 75% SC ST PH. అది మ్యాప్ అంటారండి, మినిమం అడ్మిసిబుల్ పర్సంటైల్. దాన్ని బట్టి వాళ్ళు ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఓవరాల్గా మీకు ఉన్న ర్యాంకు. ఏదైనా ఒకటి తక్కువ వచ్చిందనుకోండి మీరు అవుట్ ఆఫ్ ది గేమ్. అది సార్ నాకు నాకు ఫిజిక్స్ బాగా చేశాను, కెమిస్ట్రీ బాగా చేశాను, లేదా ఇంకోటి ఏదో చేయలేదు అయినా నేను క్వాలిఫై అవుతుంది అలా మొత్తం అన్నింటిలో కూడా జాగ్రత్తగా చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో అన్నీ కూడా ఈక్వల్గా చదివే అవసరం ఈ ఎగ్జామ్కి చాలా ఎక్కువగా ఉందన్న విషయం మీరు మర్చిపోవద్దు. ఆల్రెడీ మీకు చెప్పాను నేను, నైజర్ భువనేశ్వర్ కానీ యూనివర్సిటీ ఆఫ్ ముంబై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ అంటారండి, UMDAECEBS. అది గూగుల్ చేయాలి. ఆ యూనివర్సిటీ ఉంది, ముంబై యూనివర్సిటీ ఆఫ్ ముంబై వాళ్ళు దీనికి మీకు ఇది ఇస్తారండి, ఇది మన సర్టిఫికేట్ ఇస్తారు. అట్లాగే ఎవరైతే టాప్ పెర్ఫామ్ చేస్తారో లోపలికి వెళ్ళిన తర్వాత బార్క్ వాళ్ళకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుందండి, బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ ఏదైతే మీకు ఉందో వాళ్ళకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ స్కూల్ డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు, జాబ్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఎవరైతే అటామిక్ ఎనర్జీలో బార్క్లో కానీ జాబ్ చేద్దాం అనుకుంటారో, అఫ్కోర్స్ ఇది కూడా బేసిక్ సైన్సెస్ అండి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటివి ఉంటాయి, సేమ్ ఐజర్ లాంటిదే. కాకపోతే మీరు గవర్నమెంట్ జాబ్స్కి బార్క్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఈజియెస్ట్ పాత్ అండి ఇది. మామూలుగా ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్గా మీకు అందులో కానీ GPA వాళ్ళు కట్ ఆఫ్ పెడతారండి, 7.5 8 8.5 పెడతారు. డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ చేస్తారు, డైరెక్ట్గా జాబ్ ట్రైనింగ్ స్కూల్కి వెళ్తారు, ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్ అబ్జర్ప్షన్ అయిపోతారు చాలా ఈజీగా. అంటే కొంచెం గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళడానికి ఐజర్తో కంపేర్ చేస్తే నైజర్కి కొంచెం ఈజీ. దీని ఫండింగ్ వేరు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఫండింగ్ ఇస్తారు, ఇన్స్పైర్ వరల్డ్ స్కాలర్షిప్ ఇస్తారు. ఎందుకంటే బేసికల్గా సైన్స్ ఇన్స్టిట్యూట్ కదండి ఇది. సో ఇన్స్పైర్ వరల్డ్ది కంట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే DST డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఈ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అదేదో NIBM అంటారండి, అది కూడా ఉంది. సో ఓవరాల్గా ఫండింగ్ అనేది వాళ్ళు చేస్తారు. దీనికి పెద్ద ఫీజులు లేకపోతే ఉంటుంది, స్టైఫండ్ 5,000 వస్తుంది, ఇబ్బంది ఉండదు మీకు. దీనికి డైరెక్ట్గా BS MS ఇస్తారు, డైరెక్ట్గా 5 years ప్రోగ్రామ్. మామూలుగా PhD కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. బయట స్టూడెంట్స్ కూడా కొంతమంది డైరెక్ట్గా PGకి అప్లై చేసుకోవచ్చు. 2 రకాలుగా ఉంటుందండి. సో ఇది ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకి 3.5 hours ఉంటుందండి, 3 hours కాదండి ఇది యాక్చువల్గాను. సో టైం వచ్చేటప్పటికి 9 to 12:30 అండి. ఎగ్జామ్ వచ్చి June 22 అండి, మనకి June 22నే మీకు ఎగ్జామ్ ఉంటుందండి. అప్లికేషన్ డెడ్లైన్ వచ్చి చెప్పాను కదండి, May 9th ఉంటుందండి. అప్లికేషన్ డెడ్లైన్ వచ్చేటప్పటికి May 9th midnight వరకు మీకు అవకాశం ఉంటుందండి. ఆల్రెడీ ఓపెన్ అయింది February 17th. అడ్మిట్ కార్డ్ అది అవుతుంది. ఎగ్జామినేషన్ 22, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 9 to 12:30 ఎగ్జామ్. సో సీట్లు వచ్చేటప్పటికి జనరల్ కేటగిరీ నైజర్లో 101 సీట్లు ఉన్నాయి, UMDAECEBSలోనేమో 23 ఉన్నాయి, జనరల్ EWSలోనేమో నైజర్లో 0, EWSకి నైజర్లో 0, UMDAECEBSలో 6 ఉన్నాయి, OBC NCLలో 54 ఉన్నాయి, నైజర్లో 15 ఇందులో ఉన్నాయి, UMDAECEBSలో ఉన్నాయి. SC కమ్యూనిటీ నైజర్లో 30, అక్కడ 9, ST కమ్యూనిటీ ఇక్కడ 15, అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో చూస్తున్నట్లయితే 4 ఉన్నాయి మనకు. PH మళ్ళీ వచ్చేసరికి 5% ఆఫ్ కేటగిరీ హారిజంటల్ రిజర్వేషన్ ఉంటుంది. ఇది 200 సీట్లు ఉంటాయి నైజర్ భువనేశ్వర్ క్యాంపస్లో. అక్కడ DIE క్యాంపస్ CEBS క్యాంపస్ ఏదైతే ఉందో అక్కడ 57, ఓవర్గా 257 రిజర్వేషన్. అఫ్కోర్స్ 2 seats ఎక్స్ట్రాగా ఉంటాయండి జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి, అది సపరేట్ మామూలుగా. సో ఇది నెక్స్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి చక్కగా. నైజర్ వెబ్సైట్ కదా, నెక్స్ట్ వెబ్సైట్లోకి వెళ్ళండి, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అది కాదు కాబట్టి చక్కగా మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నట్లయితే మీకు సీట్ వచ్చినట్లయితే మీకు ఏదైనా జాబ్కి వెళ్ళాలన్నా, బార్కి వెళ్ళాలన్నా, లేదా హైయర్ స్టడీస్కి లేకపోతే ఫ్యూచర్లో ఏదైనా రీసెర్చ్కి వెళ్ళాలి, PhDకి వెళ్ళాలన్నా కూడా డెఫినెట్గా మంచి ఇన్స్టిట్యూట్స్ కింద చెప్పుకోవచ్చు. కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, బట్ స్టిల్ మీరు ఏదైనా JEE లాంటిది, ఏదైనా నీట్ లాంటిది ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉన్న పరిస్థితి వస్తే ఇలాంటి ఎగ్జామ్స్ టార్గెట్ చేయడం వల్ల డెఫినెట్గా మీకు ఫ్యూచర్ బాగుంటుంది, బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.